ఈరోజు పిల్లలు మనందరం విశ్వాసం కలిగిన వారమై ఉన్నట్లయితే రోగములో, బాధలు, ఇబ్బందులలో, వేదనలలో, అనేకమైన ఇక్కట్లలో మన విశ్వాసమే మనకి పనిచేస్తుంది. మన విశ్వాస పరిణామమే మనకి స్వస్థత కలగజేస్తుంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ కూర్చున్నటువంటి వారు ఏ రోగము చేత బాధను అనిపిస్తున్నారో నాకు తెలియదు, కానీ మీరు విశ్వసించండి, దేవుడు నా రోగానికి జవాబునిచ్చేవాడు, నన్ను స్వస్థపరచువాడు, నన్ను బలపరచువాడని సాక్ష్యరీతిగా నీ హృదయంలో విశ్వసించు. దేవుడు అద్భుతంగా ఈ రోజు నుంచి తన కార్యాన్ని నెరవేరుస్తుంది. మీరు నమ్మండి, దేవుడు మా బిడ్డలను రక్షించబోవచ్చు అన్నాడు, మా కుటుంబాలను రక్షించబోవచ్చు అన్నాడు. మా పిల్లలు మూర్ఖులై తిరిగినట్టే నా పిల్లలు దేవుని మందిరానికి రాబోతున్నారని మీరు నమ్మితే, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. అసాధ్యమైనది ఏదీ లేదు. పిల్లరా మీటింగ్ పెట్టింది ఆవిడ, ఒకతే వచ్చిందని చర్చికి. ఇప్పుడు ఎంతమంది తీసుకొచ్చిందో చర్చికి తెలుసా? 153 మందిని తీసుకొచ్చేసిందట. దేవునికి స్తోత్రం. మనం ఏం చేస్తాం? ఉన్న వాళ్ళని చెదరగొడతాం. మనం తీసుకురావడం అలా ఉంచండి, ఉన్న వాళ్ళ మీద నిందలు వేస్తూ ఉంటాం. అలా పాడుతుంది ఏంటి, అలా సాక్ష్యం చెప్తుంది ఏంటి అని కొంతమంది హృదయాలను చివికిపోయినట్లుగా చేస్తూ ఉంటాం. ఆమెకు ఒక విశ్వాసం ఉందంట, నేను 500 మంది రక్షించాలని ఒక దృక్పథం దేవుడు నాకు అనుగ్రహిస్తాడు, నేను చేసిన దాన్ని ప్రతిఫలం ఇస్తాడు. ఆమె సేవకురాలు కాదు, ఒక విశ్వాసే. ఒక విశ్వాసిగా ఉంటూ కూడా అనేక మందిని దేవుని వైపు నడిపిస్తోంది.